ఇక ఇదే అంశానికి సంబంధించి స్టాక్ మార్కెట్ నిపుణులు డాక్టర్ అనిల్ గారు ఫోన్ లైన్ లో అందుబాటులో ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే అండి. సార్ చెప్పండి, ఇరాన్ అమెరికా యుద్ధం ముగింపు స్టాక్ మార్కెట్లపై ఎలాంటి ప్రభావం చూపనుంది? ఒకటి పక్క చాలా రోజుల నుంచి ఏదైతే అన్సర్టనిటీ ఉందో, ఎన్ని రోజులు యుద్ధం జరుగుతుంది, దీనివల్ల క్రూడ్ ఆయిల్ ఎన్ని రోజులు 100 పైన ఉంటుంది, $100 పైన అనేది మార్కెట్ పైన ఓవర్ హ్యాంగ్ లాగా చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తూ ఉంది. ఆల్రెడీ ఇప్పుడు ఈ లాస్ట్ 1 వీక్ లో ఆల్రెడీ 14 నుంచి 15% క్రూడ్ ఆయిల్ పడిపోవడం వల్ల మార్కెట్ లో ఆల్రెడీ 23,000 రేంజ్ నుంచి 24,000 నిన్న క్రాస్ అవ్వడం చూసాము. సో ఆ లెక్కను చూస్తే మార్కెట్లు మాత్రం ఈ డీల్ ఏదైతే MOU సైన్ అయిందో ఇవాళ దాన్ని పక్క వెల్కమ్ చేస్తాయి అండ్ ఇవాళ మార్కెట్స్ కూడా పక్క బాగా పర్ఫార్మ్ చేస్తాయి. ఎందుకంటే మన ఇండియన్ ఎకానమీ నంబర్స్ ఏవైనా చూసుకున్నా సరే అండ్ Q4 అర్నింగ్స్ చూసుకున్నా సరే, హోల్ లాస్ట్ ఇయర్ మొత్తం అర్నింగ్స్ చూసుకున్నా కానీ లాస్ట్ ఫ్యూ ఇయర్స్ కన్నా మళ్ళీ ఇండియన్ ఎకానమీ అండ్ కంపెనీస్ అర్నింగ్స్ కూడా బాగా ఉన్నాయి. ఓన్లీ థింగ్ ఏంటంటే మ్యాక్రో ఎకానమీలో ఈ క్రూడ్ ఆయిల్ ప్రైస్ అనేది మాత్రం చాలా హిట్ అయింది ఫిబ్రవరి 28 యుద్ధం తర్వాత. అది ఇప్పుడు ఈ ఒప్పందంతో అట్లీస్ట్ 60 రోజులైతే ఆగిపోవడము, దాని తర్వాత హోప్ఫుల్లీ ఫైనల్ అగ్రిమెంట్ అయ్యి ఇలాగే కంటిన్యూ అవుతే మాత్రం మార్కెట్స్ కి ఇంకా మంచిది. అండ్ దీన్ని కూడా అంటే ఈ ఇంటర్న్ అగ్రిమెంట్ కూడా పక్క మార్కెట్స్ సహకరిస్తాయి. వాళ్ళ పక్క మార్కెట్స్ గ్యాప్ అప్ తో ఓపెన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. సో ఆల్రెడీ క్రూడ్ ఆయిల్ ప్రైజెస్ $75, 70 బ్రెంట్ ఏమో 78 అండ్ WTI క్రూడ్ కూడా 75 కన్నా కిందికి వచ్చింది. సో దట్ ఇస్ వెల్కమ్ సైన్ అనమాట. మార్కెట్స్ ఆర్ ఎక్స్పెక్టింగ్ అంటే దీనివల్ల ఇంకా బెటర్ పర్ఫార్మ్ చేసే అవకాశం నెక్స్ట్ ఫ్యూ డేస్ ఉంది. రైట్ సార్. సార్ యుద్ధం ముగింపు భారత్ వాణిజ్యంపై ఎలాంటి ప్రభావం చూపనుంది? కొన్ని థింగ్స్ పక్కా అండి. ఎందుకంటే మనము 150 బిలియన్ వర్త్ ఆఫ్ క్రూడ్ ఆయిల్ మనం ప్రతి సంవత్సరం ఇంపోర్ట్ చేసుకుంటాం కాబట్టి ఇంత అట్లీస్ట్ ఇప్పుడు 100 పైన చాలా రోజులు ఉంది. ఒక 1 మంత్ పైన 100 పైన ఉన్నప్పుడు మనకు ట్రేడ్ డెఫిసిట్ అనేది చాలా ఎక్కువైంది. కరెంట్ అకౌంట్ డెఫిసిట్ కూడా చాలా పెరిగింది. ప్రభుత్వానికి కూడా ఫిజికల్ డెఫిసిట్ ఏదైతే టార్గెట్ ఉందో అది అచీవ్ చేయడానికి కష్టంగా ఉండింది. అండ్ ఆయిల్ కంపెనీస్, మార్కెటింగ్ కంపెనీస్ కూడా ఇబ్బంది ఉంది. అవన్నీ ఇప్పుడు కొంచెం ఈజ్ ఆఫ్ అవుతాయి. అండ్ సైమల్టేనియస్లీ ఏంటంటే ఏదైతే మిడిల్ ఈస్ట్ ఉందో, మిడిల్ ఈస్ట్ లో మన ఇండియన్ కంపెనీస్ కి చాలా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీస్ అవ్వండి, అటు ఫుడ్ కంపెనీస్ అవ్వండి, మల్టిపుల్ వాటికి కూడా నియర్లీ 8 నుంచి 10% మన ఎక్స్పోర్ట్ బాస్కెట్ మిడిల్ ఈస్ట్ ఎకానమీకి వెళ్తా ఉంది. ఈ నియర్లీ 100 రోజుల నుంచి అక్కడ నుంచి షిప్పింగ్ ఆగిపోవడం, అన్సర్టనిటీ వల్ల ఎక్స్పోర్టర్స్ కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. హోప్ఫుల్లీ ఇప్పుడు ఇవాళ కానీ రేపటి నుంచి కానీ ఎప్పుడైతే షిప్పింగ్ నార్మల్ అవుతుందో మళ్ళీ ఈ ఎక్స్పోర్ట్స్ నార్మలైజ్ అవుతాయి. అండ్ ఆల్సో మన సర్వీసెస్, మన L&T లాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీస్ ఏవైతే అక్కడ ఆపరేట్ చేస్తా ఉన్నాయి పెద్ద పెద్ద ప్రాజెక్టులు, అవి కూడా మళ్ళీ రివైవ్ అయితే మాత్రం ఇండియన్ ఎకానమీకి మంచిదే. అండ్ ఆన్ ద హోల్ ఆల్సో ఏమంటారు, ఇప్పుడు దీనివల్ల మార్కెట్స్ బెటర్ అవుతాయి. సో ఇన్ ద ఎండ్ ఇట్ షూర్లీ యాడ్స్ అట్లీస్ట్ ఒక 0.5% మనం ఎఫెక్ట్ అవుతుంది అనుకున్నాం యుద్ధం వల్ల, ఈ క్రూడ్ ఆయిల్ ప్రైజెస్ వల్ల జీడిపికి. అది తొందరగానే మళ్ళీ రికవరీ అయ్యే అవకాశం ఉంది. అంత ఎఫెక్ట్ ఎక్స్టెండెడ్ వార్ ఉంటే ఇబ్బంది ఉంది. రైట్ సార్, ధన్యవాదాలు.